అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం ధర్మం కీర్తి ద్వయం స్థిరం అస్థిరం జీవనం లోకే లోకే ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది. In this world, life is like a water bubble which is temporary. అస్థిరం యౌవనం ధనం. ఇంకా యవ్వనత్వము ధనము ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటివి. The stage of youth and wealth also will disappear like a passing cloud. అస్థిరం ధారా పుత్రాది. ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు. The wife and children likewise are also temporary, they pass off. సత్యం కీర్తి ద్వయం స్థిరం ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం ధర్మం కీర్తి ఇవి శాశ్వతమైనటువంటివి. Truth, righteousness and a good name are permanent. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. లక్షాధికారైనా లవణమన్నమే కాని, లక్షాధికారైనా లవణం అన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మొరుగైన బ్యాంకు లోపల పెట్టి, పొందుగా మొరుగైన బ్యాంకు లోపల పెట్టి, దాన ధర్మము లేక తరగిపో. At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you. If you do not take to acts of charity and offer things to others needy, they will not come to your rescue. తుదకు ఎవ్వరికిత్తురో ఏమి యగును.
To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that? మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టునంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు. Man from time of birth to death, in pursuit of happiness and pleasure and joy, he enters into various fields and experiences all comforts and conveniences, but ultimately returns empty-handed. ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికి క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచం. Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion. ఇట్టి పైశాచిక ప్రవక్తులు విజృంభించి ప్రళయతాండము సల్పుచున్నటువంటి ఈ కలి సమయమునందు దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది. When this demonic tendency and temperament is on the rise, as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society. తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు. Not only in Bharat, all over the world, students are the only ones who can establish peace and security. యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకొని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మములను నిలిపి జగత్తులకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture. విద్యార్థులారా, Students, విద్యా మార్గం నందు కానీ వైజ్ఞానిక మందు కానీ మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుండది. your parents will feel very sad if you lag behind in the field of education, if you don't learn and study well your subjects. Likewise, this mother country, Bharat Mata, will also feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. Motherland, Bharat Mata, is feeling sad 1000 times. విద్యార్థులారా, Students, ఇది మీరు చాలా జ్ఞప్తి ఉంచుకోవాల్సినటువంటి విషయం. you should keep this in your mind. ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకానొక దినములో వారు కూడాను మీ బోటి విద్యార్థులే. Students, all those whom you consider elders, men of authority, men who occupied positions, elders,
they were all at one time were students like you. నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు. Students of today are tomorrow's elders, men of position and authority. కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Bhagavan wants you to remember this important fact, the ideas that you have towards your elders, the kind of feelings that you have towards citizens and men of authority, keep them in view. Do not forget and realize them later. ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రెస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి. The modern students, it appears as if they dress in the qualities which are like rented stuff or imported stuff. ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు? With these rented jewels, how long can you delight yourself? కాదు. నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి. You should decorate yourself. You should wear that ornament of your own, the character which is permanent. కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి. Students, your behavior has become a sort of a fashion now, and your feelings are just like ఇది passing clouds. స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు. This is not the culture of your country. విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు? How long can you experience this imported culture? కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి. Never depend on this imported culture. మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగ భూమి అయినా భారతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి. You should make every attempt to follow the culture of this land, which is the land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors. ప్రాచీన కాలము నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది. Since ancient times, Bharat is the center for all charity and sacrifice. త్యాగ, అభిమానము, త్యాగ కలిగినటువంటి యొక్క కరుణ, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశము. Bharat has been an expert and a guiding land in all respects of compassion and kindness. సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము. Bharat is the goal in all respects of compassion and also tolerance. ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి? Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice. What happened to those qualities now? కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు, అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశం నందు. Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness. 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో కృష్ణుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు. Pandavas spent 14 years in thick forest. It was at that time Krishna asked Dharmaja,
What happened to your brothers? Where are they? కృష్ణుడు పర్ణశాలకు వెళ్ళినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు. As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja. What happened to other brothers? Where are they? ధర్మజుడు ధర్మ హృదయుడు ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు. Dharmaja is known for his compassion, kindness, who always thinks of God continuously. పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు. Pandavas are the embodiments of peace and righteousness. ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధమైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు. Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and కానీ దీనికి righteousness. ఏమాత్రం కూడాను వెరువక కదలక మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు. Dharmaja faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He ఈ could resist కృష్ణుడు and ప్రశ్నించినటువంటి proceed. ప్రశ్నకు కృష్ణ కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉంటున్నారు, కానీ 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు. Dharmaja replied, 5 are here, brothers are here in the forest, while 100 brothers are there in Hastinapura. కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు. Krishna pretended as if he was taken by ధర్మజ, surprise. ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది ఈ హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు. Krishna then questioned this way, Dharmaja, are you mad? You are only 5 brothers. Why do you say that 100 brothers are there in Hastinapura? కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా. Krishna, they are also our brothers. మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము. So long we have that unity and understanding and a spirit of accommodation, we are 105 brothers. ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు. When there are infights and differences, we are 5 here and they are 100 over there. దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును. We can just relate to this, to the present circumstances. ఈనాటి లోకమునందు ఐకమత్యమైనటువంటి క్షీణించిపోవటం చేతను కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుండాలి. There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their ఈనాటి track. సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. There is ఒక్కొక్క no, సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి. there is no unity anywhere. Therefore in party you find various tendencies and differences. In every society there are so many segments within. వ్యక్తులు వేరు కావచ్చును, కానీ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరి యందు ఒక్కటే ఉంటున్నది. Individuals may be different, but the divinity is one and the same. కనుకనే ఈ కలియుగం నందు ఇది కేవలం కలహయుగం అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుండాలి. The age of Kali can also be called the age of Kalaha or fight. ఈ కలహములు దినదినమునకును పెచ్చి పెరిగిపోతున్నవి. This infighting is more and more day by day. కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు. There is no spirit of accommodation or understanding between any 2 individuals. మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామంకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచమునకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి? There is hatred between man to man, hatred between village to village, district to district,
province to province, then how do you expect peace and ఒక్క ఇంటి security? లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి. In a single family, you find so many changes. ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలము. Unity is the real strength to humanity. ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుపుకొని చేసుకుంటున్నాము. This unity which gives us the strength, we are losing it. కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. Therefore the human quality is not noticed, not even a trace. తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది. Tulsidas, as he was composing Ramayana, while he was writing certain words, నిజముగా తాను రాయలేదు. he has forgotten himself when he wrote a word. తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృషానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృషాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృషాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని, సూర్యుడు, చంద్ర స్వరూపుడవు అన్నాడు. There a sentence was noticed. O Rama, you are the fire, sun and the moon. నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని, సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు. Truly speaking, without fire, sun and the moon, the world does not exist. నాస్తికుడైన యాస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన ఆస్తికుడైన కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు. He may be a theist or a theist or a theistic theist, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon. కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు. Therefore fire, sun and the moon are deities divine. ఇవి చేసే పని ఏమిటి? What do they do? ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలుంటున్నాయి. For the birth of every human life, there are three మొదటిది reasons. అజ్ఞానము, One, ignorance. రెండవది పాపము, Second, sin. మూడవది తాపము. The third one is tapa. అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు. These three are responsible for the birth of a human. కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మం అయిపోతుంది. Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom. కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని పాపములను భస్మం చేస్తుంది. Therefore, this fire of wisdom will certainly burn all Surya. sins. The sun. సూర్యుడు అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్క తూరి కిరణము చాపినట్టే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది. The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such. ఇంకా చంద్రుడు, Moon. ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు, He will pacify all our emotions. పాపములను పరిహారం చేస్తాడు. He will atone our sins. చంద్రుడికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది. If you investigate and inquire the relationship between sun and moon, you will know చంద్రుడు a lot. స్వప్రకాశకుడు కాదు, Moon doesn't shine కానీ on its సూర్యుని own. యొక్క కిరణములు చంద్రుడి పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. As the sunlight falls on the moon, he shines. అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది. But the sunlight is highly intense. చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది. The moonlight is so cool. ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఈ రావడానికి కారణం ఏమిటి? Same light. At one place it is so hot, at another place it is so cool. What's the కనుకనే reason? జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము. Therefore the sun of wisdom is equal to our intellect. చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు.
ఈ విధమైన మనసుతో చెందినటువంటి వాడు. Therefore, moon is the mind, who is all cool, white and bright, present in దీనిని our hearts. వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind. చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు. Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon. మన చక్షువులు యందుంటున్నటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్యకిరణములు. The power of light in our eyes is మన nothing but బుద్ధి that యొక్క of sun. ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు. Therefore, it's only sunlight that will make us to see and visualize. కనుక సూర్యచంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి. Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation అక్కడే and ఈ మూడు digestion. కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు. All the three shine over their divine form. విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మావిని బ్రహ్మార్పణం చేస్తున్నాము. Before you start eating your food, you offer a prayer to చాలా God. మందికి ఈ బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేటువంటిది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి, మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటున్నది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు. Many just say this prayer. They do not know where Brahma is because hostile discipline wants you to say so. నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను. When you put this question, where is Brahma? The reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the కనుక food that you తులసిదాసు partake. హేతు కృషానుభాను హిమకర్తే అనేటువంటి దానికి చక్కని ఉపమానం చేస్తూ వచ్చాడు. Like that, he gave very good similes, examples to relating to this రామ sentence. అనేటువంటి పదమునందు In this- రా తత్ మా త్వం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అసి, ఈ యొక్క అగ్ని సూర్యచంద్రాదులను కూడా నువ్వు రెండింటిని నువ్వు చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది. When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that it is equal to that of తత్ Tattvamasi. త్వం అసి, నీవు నేనేగా ఉంటున్నాను. Tattvamasi, I am you, you are present in the form of అది this I here. జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు. It is the teaching of Tulsidas to this entire world. మహావాక్యంలో ప్రధానమైనటువంటి ఒక మంత్రము తత్ త్వం అసి, తత్ రా, త్వం మా, అసి నేనే. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనము. Among all Mahavakyas, Tattvamasi is most important cardinal principle. Ra is that Tva, you, are being same Tattvamasi. కనుకనే ప్రపంచం నందు ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు. Noble souls in Bharat propagated these principles of truth and imprinted them in the hearts of the people around. కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి. Therefore, in response to their teachings, we should develop non-violence in our hearts. ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతైకుడును రామమయంగా ఉంటుంటాయి. When once we observe this principle of ahimsa, the whole universe will be full of మన Rama. యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి. We have to give up our bad qualities and evil tendencies, bad behavior. అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం. For a mean and short happiness, we are far off from the infinite blissful divine state. ఎందుకు ఈ విధమైనటువంటి విచారాన్ని మనం చేయకుండా పోతున్నాము? Why don't we discriminate? దీనికి విజ్ఞానం అనేటువంటిది ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణము. Though we have got this discretion, but we are not able to exercise discrimination ప్రతి properly. విద్యార్థి ఎందుకును కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి. Every student has lot of ప్రతి knowledge. మానవుని ఎందుకును కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి. Every person has knowledge. కానీ దానిని సరి అయినటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు. But they don't explore in the correct path. ఈ విచారణ చేయకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు. As do not inquire and discriminate, he suffers.
కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము. For momentary fleeting ephemeral pleasures, he wastes this long life. అందువల్లనే శంకరులు వాడు కూడా చెప్పారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం. క్షణములో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణములో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము. ఇలాంటి దానికి మనం ఎందుకింత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం? One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time. ఇది Why కేవలం waste your ఏమిటి? long life? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానిగా మనం అర్థం తీసుకుంటున్నాం. What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody? కాదు కాదు, అది కాదు నిజమైన అహింస. It's not the true non-violence. మనస్సు చేతను, వచస్సు చేతను, కర్మల చేతను ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండటమే అహింస. Non-violence, ahimsa, means not to commit mistakes or blunders at the realm of the body, the mind, and by word. ప్రతి కణమునందును, ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు. Therefore, we should be in this unity, in every cell, in every moment of our life. కనుకనే మన నడతలు ఎందు కానీ, మన మాటలు ఎందు కానీ, మన చూపులు ఎందు కానీ, మన భావములు ఎందు కానీ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి. Therefore, we should maintain perfect integration and harmony between our words, ఇంకా అహింస thoughts and అనేటువంటి దానికి behavior. చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదములకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు. Today there are none in this world who can give correct meaning to this word ahimsa, non-violence. ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడాను అహింస, హింసనేగా తోస్తుంది. To eat more than what is necessary is himsa or violence. ఎందుకు? తనంతానే హింసించుకుంటున్నాడు. Because he is hurting himself. ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది. దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది. To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence. కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము. Therefore, we are misusing, wasting this divine nature. కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి. We may have wealth, the strength and position. They are all in తుచ్చమైన vain. అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యక్తం చేసుకుంటున్నాము. We are wasting this infinite spirit and Atma by indulging in this mean and low రావణులకు desire. కావలసినంత ధనం ఉంటుండాలి. Ravana has got lot of wealth. అతని కోటనే సువర్ణ కోటగా ఉంటుండాలి. ఫోర్ట్ His very fort is made up of gold. అతనికి ఏ మార్గం నందు కానీ, ఏ విషయం నందు కానీ, ఏ పరిస్థితులు ఎందు కానీ లోటు లేదు. There is no shortage or dearth of any material there. శరీర బలము, జన బలము, ధన బలము, మద బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి. He has got all forms of strength, the people, the money and wealth, what not. తపశ్శక్తిని కూడా సాధించినటువంటి వాడు. He has got that power of deep penance. అలాంటి వాడు తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు. Because of a mean desire, he had to lose everything ultimately. హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని. Hanuman was just tied up to a post in the court of Ravana. ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు? All the demons asked him, who are you? అతను చాలా నెమ్మదిగా, మితముగా, హితముగా చెప్తూ వచ్చాడు. దాసోహం కోసలేంద్రశ్చ, నేను రామచంద్రుని యొక్క దాసుడను అన్నాడు. He started giving replies softly and sweetly and gently in a tender way, that I am the servant of Rama. కానీ లంకలో ఏనాడు కూడా నువ్వు కోతులను చూచినటువంటి వారు కాదు.
There in Lanka, no one ever saw any monkey. లంకలో ఎప్పుడు కూడా కోతులు ప్రవేశించలేరు. There were no monkeys there at that time in Lanka. కనుక అందరూ కూడా దాన్ని చూడటానికి వస్తున్నారు. లోపల ఉండినటువంటి వారంతా కూడా బయటకు వస్తున్నారు. All inhabitants of Lanka came out of the residences ఆ to see this monkey. గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు మహా గుణవంతుడు కనుకనే రావణునికి సరైనటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వీరికి చిక్కుబడిపోయాడు, అనగా చిక్కుకున్నాడు. Hanuman is the one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested. నేను సులభంగా ఈ యొక్క దీంట్లో ప్రవేశించి రావణునికి బుద్ధి చెప్పేటువంటి అవకాశం నాకు లేదు. I cannot safely enter here and teach a lesson to Ravana. వీరు నన్ను పట్టుకొని తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు నేను రావణునికి డైరెక్ట్ గా బుద్ధి చెప్పవచ్చు అనుకున్నాడు. When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson. చేతులు కాళ్ళు కట్టారు, నడుముకు తాడు చుట్టారు, ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు. His hands and legs were tied and he was taken to the court of Ravana. అక్కడికి వెళ్ళేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు, ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు. Ravana was sitting there in the court at an exalted position, higher level, while Hanuman was రామ made to విరోధి sit at a అయినటువంటి lower రావణుడే level. పైనప్పుడు రామ భంటునైనటువంటి నేను క్రింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుడుతూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు. Hanuman felt like this being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana. రావణుడు అడిగాడు, కోతి జాతివి నీవు వనమెల్ల చెరచితివి నిన్నెవడు పంపించేరా. Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here? చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచెదొర నన్నం పెరా. That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here. ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు. Ravana asked, why did you come here? బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీవిక సద్దుసేయక నాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka? బుద్ధి చెప్పెద వినుము నీవిక. Listen to me. సద్దు చేయక నాదు పలుకులు. Without opening your mouth, listen బుద్ధికి to me. నియోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ. You committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson. లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా. Sita is the mother of this entire world. She is even your mother. లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా. Sita is the mother of this world and she is లోకమాతను mother. తెచ్చి ఇప్పుడు పాతకము ఒడిగట్టుకుంటివి. You have committed this sin. ఏక శిరమ నీదు శిరములనేక మాగురు దుంతురాములు. బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. With one arrow, Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson. మేలాని తెలసినదా, ఈ పని నీకు కీడాని తెలియలేదా. Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that? వాలమునగాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు, నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేదా. బుద్ధి చెప్పెద రావణ. I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place. 10 తలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు. You have got 10 heads. You just observe the court you have convened. ఇది కదానే చూడవలనని ఇంద్రజిత్తు చేత చిక్కితి. 10 నీకేల చెప్పుదు, ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ. I allowed myself to be caught by Indrajit so that I could enter into this court, so that I can teach you a కావాలని నీ lesson. యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను. ఎందుకోసం? నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను. Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your court. దుర్మార్గుడా, నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు. Oh wicked man, you have forgotten the fact
that Sita is your mother. You are harming her, you are hurting her. క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. For this low desire, a mean desire, you are wasting your life. What happened to your intelligence? నీ తపశ్శక్తి ఎక్కడ What పోయింది? happened to the power of your penance? నీ భుజబలం ఎక్కడ పోయింది? What happened to your నీ physical strength? మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి? With all the mind and senses, what is the fun of this birth? నీవు రాజు కాదు. You are not the king. నీవు ఎలాంటి వాడుగా ఉండాలి? రాజు. ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉంటుండాలి. You can only be king if only you have got control over your senses. దీనిని ప్రజలకంతా కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉంటుండాలి. You should be in a position to teach your ఆదర్శమూర్తిగా people. ఉంటుండాలి. You should be ideal. అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి. That is only good name to human life. కనుక నీవు ఈ విధంగా చేయటం చాలా తప్పు అన్నాడు. It's a big mistake. You should not act like this. కానీ రావణుడు ఈ కోపం భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం. Ravana was very furious. As you know, every monkey like its own tail. తన జంప్ కు తన బంప్స్ కు అన్నిటి కూడా తోకనే చాలా ఆధారం. For the bumps and the jumps is the tail that is the key for the monkey. కనుక ఈ తోకకు అగ్గిపెట్టి పంపించేసేయండి అన్నాడు. Therefore he set the tail onto fire. కానీ మూర్ఖులు, అమాయకులు, జ్ఞానహీనులు, కేవలం రాక్షసులు, వారికి ఏమీ తెలియదు. తోకకు బాగా బట్టలు చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు. They collected the cloth full of kerosene and tied up around the tail and put it on fire. ఎవరి కర్మలు వారికే దీనికి కలుసుకొని వస్తుంటాయి. Each one will have to face the one's ఎవరు own చేసిన కర్మ reaction. వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా. Can anyone escape from ఏనాడు this? ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా. Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the reaction. రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏడ్చెనన్నా. Ravana committed such a blunder in a sin, he cried అలనాటి ultimately. పాండవులు ఆకులను ములిమేసి అడవి పాలైపోయిరన్నా. Pandavas had to eat the leaves and tubers and ఈ spend the time కర్మ in the అనేటువంటిది forest. తప్పింది కాదు. You cannot escape from the కనుకనే consequences of మొట్టమొదట our మనం actions. మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి. Therefore, you should make every effort to do good ఎట్టి actions. కర్మలో అట్టి ఫలము, As is the action, so is ఎట్టి the తిండియో reward. అట్టి త్రేపు, As is the food, so is ఎట్టి the bill. తిండియో అట్టి రొట్టె. As is the floor, so is the bun. కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి, కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి, కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి, కొన్ని యుగములకు కూడాను ఫలించేటువంటివిగా ఉన్నాయి. Certain actions yield results immediately. Certain actions take time to show the results. ఇప్పుడు కత్తి చేతి కోసుకుంది, Suppose the finger is cut by కానీ knife. కట్ అయిన తక్షణమే రక్తం వస్తుండాలి. The moment the finger is cut, the blood అదే bleeds. ఫలితం అప్పటికప్పుడే వచ్చేసింది. You will find the reaction immediately. కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసేసి. You find the blood coming out, oozing out. ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు జారి పడ్డాము, As you climb up the staircase, ఈ suppose జారి you fall. పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది. As you climb up the staircase and when you fall, you sustain a fracture. జారి Naturally, పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు, అప్పటికప్పుడే విరిగిపోతుంది. you don't fall it on one day and fracture the following day. No. తెల్లవారి మనం భోంచేశాము, You have taken food this morning. కానీ అప్పటికప్పటికే అరగదు, 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది. It will take 2 to 3 hours to be కనుక digested. ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుండాలి. For this action, it takes 2 to 3 hours. తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము, You sow a seed, కానీ అప్పటికప్పటికే మొక్క రాదు. but it won't grow into a plant. 2-3 దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది. After 2 to 3 days, it grows వచ్చిన into మొక్కలు sapling. అప్పుడే ఫలములు ఎండవు. You don't get fruits immediately. ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి. It takes 10 to 15 years to yield fruits. కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు. You sow a seed, you don't get the కనుక fruits దానికి immediately. కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది. So it takes years of అదే time. విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి. All actions that we do, it may take minutes or hours or days or years or ages to కానీ face the ఫలము consequences. మాత్రము తప్పినది కాదు. But you cannot escape from the consequences of your కానీ actions. ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది. There is only one way to escape. అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతని ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు. With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions. కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై
భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. To be the recipients of the divine love, we should have full faith that God is present in everyone. కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే. Heart is the center where God dwells. ఇట్టి సర్వ హృదయవాసి సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి. Every person should recognize this basic truth that God వ్యక్తికి resides in వ్యక్తికి all అనేక sort of our విధమైనటువంటి heart. యొక్క భేదములు కనిపించవచ్చును. There may be differences at the individual level. కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి. But the five elements are uniform in everyone. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి. To understand this principle of unity, we have to investigate and inquire అనేక మంది thoroughly. దేవతలు లేరు, There are no many deities or gods. అనేక మంది ప్రజలు లేరు, There are no many people. కానీ ప్రజలంతా ఒక్కటే. But all are one. దైవం ఒక్కడే. God is one. ఏక ప్రభువుకు అనేక నామ్. One God has many names. అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంతా కూడా ఒకే దైవమే. Same, కరెంట్ ఉంటుండాలి. though we have so many bulbs all around here, there's same current that అయితే flows. ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి. But however, in order to receive this current, we should do certain spiritual ఈ practice. కరెంటే ప్రకాశము, This current is the అది light. ఏ దైవము, That's God. అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము. That's the divine ఈ Brahman. బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి. To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual ఈ pursuits. బల్బు వెలగాలంటే ఏం కావాలి? What is it is required to illumine this bulb? అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి. To have illumination, you should install బల్బు a bulb పెట్టినంత there. మాత్రమున వెలుతురు రావటం లేదు. You don't get the light immediately by putting the bulb over దానికి there. వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి. You should put a joint with the wire. వైర్ జాయింట్ చేసినంత మాత్రమున వెలుగు రాదు. When you connect it to the wire, you don't ఆ get the light వెలుగు either. ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి. The current should flow through this అనగా wire. ఏమిటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి. It is the divine power which is the current that ఏది ఈ should దైవశక్తులు? flow. What is this divine power? సత్యం, ప్రేమ, ఈ రెండే. Truth and love. They are the కనుకనే twin లవ్ principles. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. ట్రూత్ ఈజ్ గాడ్, ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ. Truth is God. God is only one, not two. కనుకనే సత్యము అనేటువంటి కరెంటు So the current of truth, ధర్మము అనే వైర్ లో చేరి it flows through the wire of శాంతి dharma. అనే బల్బ్ లో వచ్చేటప్పటికి As it enters into the ప్రేమ bulb అనే of peace, ప్రకాశం వస్తుంటుంది. and you draw the light of love. కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము. Therefore, the unity of truth, righteousness and peace ఈ will give the ప్రేమనే light of love. నిజమైన భగవత్ స్వరూపము. Love is God. ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు. It's not any body attachment. కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది. True love emanates out of one's own heart. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం ఎన్ని చేసినప్పటికీ Whatever we may do. అధ్యాపకులు చెప్పారు, రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి. The teacher said just now, దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు. God is truth, that is changeless. డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు. Death is ఇవి certain. రెండు తప్పినవి కాదు. You cannot escape. కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు? What should we know now? పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు. We should not be mindful of the harm done to you by others. పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడాను చిన్న దోషములుగా మనం తీసుకోవాలి. They might harm you in a big way, but consider it very little a మనలో fragment. ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము. Every small mistake in you, magnify it, amplify it. విద్యార్థులారా, Students, నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం. these are the things which are required in our daily life. కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపనే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చును. In these small matters, we can recognize the divinity in food. రెండు మీరు మర్చిపోవాలి. Two you should forget. ఏమిటి ఆ రెండు? What are they? ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి. You should forget
the harm done to you by others. అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. If we don't forget the harm done to you by others, you always decide and think over to కనుకనే retaliate. ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి. So we should forget the harm done to you. రెండవది ఏమిటి? What is the second thing? మనము ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి. We should also forget the help we have done to others. నీవు అతనికి హెల్ప్ చేశానంటే నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరి వాసన రావచ్చును. If you still think of the help you have done to others, you'll have కనుక expectations. పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి. Therefore, we should forget the help that we do to others and harm అప్పుడే done to us by నీవు others. సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు. Then only you can enjoy, experience this eternal truth, the spirit కనుక Atma. నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల లోపల మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు. So you can certainly experience the true divinity through these small, subtle paths. కాన మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి ఏదో ధ్యానములు, జపములు, తపములు, యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే. We need not undertake spiritual pursuits in a big way, like penance, ఇవన్నీ కూడా like yoga. మనోదేహములతో కూడినటువంటివే. All these spiritual acts you do with the mind and the body. మనసు శాశ్వతమైనది కాదు, Mind is not permanent. దేహము శాశ్వతమైనది కాదు. Body is not దీని permanent. ఫలితం ఎట్లా శాశ్వతమవుతుంది మనకు? Then how do you expect ఇది the కూడా reward? అశాశ్వతమే. Even the reward is అయితే temporary. ఇవన్నీ ఏమి తోడ్పడతాయి? How does it help you in a way? నిజమైనటువంటి సత్యానికి మార్గాన్ని చూపిస్తాయి. They will all show you the path to the truth. కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి. They only show you the path like a guidepost. ఈ గైడ్ పోస్ట్ అనేటువంటిది మార్గాన్ని చూపిస్తుంది. The guidepost directs you. అది మధ్యలో ఉంటుంటాది. It is there at the center. ఇటువైపున ఇది పోతే పెనుకొండ, ఇటువైపు పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది. The guidepost will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on. ఇవి ఏ జపములు, ధ్యానములు, యోగములు, యజ్ఞములు. This sort of a thing is there in అయితే relation to దీనివల్ల మనం penance and ఏమాత్రం meditation. బోర్డును చూసి మనం అక్కడ కూర్చోవడానికి వీలు కాదు. బోర్డును చూసి నడచాలి మనము. You cannot sit under this guidepost or stay with it. You have to go along కానీ that ఈ way. గైడ్ పోస్ట్ అంతా మనం ఆధారం చేసుకొని దైవం వైపున మనం ప్రయాణం సలపాలి. Basing on this guidepost, we should travel ఎక్కడ Godward. ఉన్నాడు దైవం? Where is God? సర్వత పాణిపాదం, ఎక్కడ చూచినా ఉన్నాడు. God is everywhere. ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. We'll understand this truth by undertaking spiritual ఇవంతా endeavors. తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు. We are not able to understand this truth because the ఈ vesture of the దేహాభిమానమే body is an ఇన్ని obstacle. అభిమానములు పెంచుతూ ఉంటుండాలి. It is the body attachment which is responsible for our ignorance. కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి. Therefore, we have to cut off this body attachment slowly, ఈ దేహములకు gradually. సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి. We should put all these tendencies and temperaments under check. అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు. That's the reason why Hanuman could become a servant of కట్టబెట్టగట్టి Rama. హనుమంతుడే రాముడిగా మారిపోయాడు. Hanuman transformed himself into ఒక్కొక్క Rama. రోమరోమము రామనామంగా రూపొందింది. Every Roma, every hair transformed కారణం into his ఏమిటి? name, Rama. కారణం ఏమిటి? What's the reason? రాముడు నాకంటే భిన్నుడు కాదు, Rama is not separate from నేను me. రాముని కంటే భిన్నుడు కాదు. I am not separate from him. తత్వం అసి, మేమిద్దరు ఒక్కటే. Tattvamasi, that thou art, both అదే are one. ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు, హనుమాన్ నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు? At one time, Rama asks Hanuman, in what way you worship me? స్వామి, Swami, దేహరీతిగో నీకు నేను దాసుడిగా భావిస్తున్నాను. at the body level, I am your servant. మనోరీతిగా నీకు నేను ప్రతిబింబంగా ఉంటున్నాను. In the realm of the mind, ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే. but I am a spark, but at the atmic level, you and I are one. నీకు నాకు మధ్యలో ఈ మనస్సు దేహమే అడ్డు తగులుతూ ఉండాలి. It's only the body and the mind that comes between us. పిల్లలు బాగా తెలుసుకోవచ్చును. Students can know మీరు well. ఒక పెద్ద భవనం నిర్మించారు. You built a big ఈ mansion. భవనం లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నారు. There's one bedroom. దానికి బాత్రూమ్ ఒకటి పక్కలో పెట్టుకున్నారు. There's a bathroom aside. కిచెన్ రూమ్ ఒకటి పెట్టారు. Kitchen. డ్రాయింగ్ రూమ్ ఒకటి పెట్టారు. Drawing room. డైనింగ్ హాల్ ఒకటి పెట్టారు. Dining hall. ఇంకా స్టోర్ రూమ్ ఒకటి పెట్టారు. Store room. ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి. You find so many rooms around. కానీ But ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
What is that is responsible for this division into various rooms? అన్నిటికీ మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము. Only the walls that stand in ఈ between are బెడ్రూమ్ కు responsible. బాత్రూమ్ కు మధ్యలో ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది. When there is a wall separating the bedroom and bathroom, you find those two ఈ existing. బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది. It is the wall that separates the bedroom and the drawing room. కిచెన్ రూమ్ కు పక్కలో డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది. It is only the wall that separates the kitchen from the storeroom. కానీ ఇవన్నింటికి కారణము గోడలే. Only the cross walls ఈ are responsible. గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది. When once you remove all these walls, you will find only one thing that is open. ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి. These walls are responsible for various names. ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే. When you cut off the walls, everything becomes one. అందువల్లనే రామదాసు చెప్తూ వచ్చాడు. So Ramdas says, రామదాసు కోట ఏడు చుట్టురా, కోట లోపుల తోటరా, తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా. there is fort around with the garden at the center. To cross the fort and enter into the garden, what is to be done? Sing the glory of Rama. సారమైనది సముర్రా, సత్యమైనది ఒత్తిరా, It is the essence which is the oil and truth is the wick. వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా. When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light. చెట్టురా, పట్టు అయినది కొమ్మరా, పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా. It is the branch which is the anchor or the support. పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా, రామ భజన చేయురా, రాజ్యమంతా వెలుగురా. If you leave the root and the foundation and catch hold of the branch, you will ఇవి రెండు certainly వదిలితే finish పరబ్రహ్మమే yourself. అయిపోతాం మనం. And then when once you understand this, you will reach Parabrahman. కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం. We consider this worldly life మన as a tree. జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము. We consider our daily living routine as a branch. అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది. Sacrifice your daily routine life, then you will attain Brahman. ఈ ఆశలు పెరిగే 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 కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ 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 వస్తుంది. With the rise of desire, there will be decrease in the bliss. కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి. So increase the divine అది love. ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడాను పెరుగుతుంది. When you love God more and more, you will be more and more blissful. కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి. Therefore, in order to enjoy the true bliss, భగవత్ develop ప్రేమ love ఎంత more and తరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత తరిగిపోతుంది. if the love diminishes, naturally bliss ఈ also ప్రాకృతమైన decreases. వాంఛలతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు. You cannot be happy with this ఒక fulfillment of చిన్న the worldly ఉదాహరణ మీరు desire. చూసుకోండి. A small example. ఈనాడు నైటే లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని యొక్క సాధనకు పూనుకోండి. You can try tonight or tomorrow morning and try it. ఒక్కొక్కరు దినానికి ఒక 6 తూర్లు టీ తాగుతుంటారు. One takes tea 6 times a day. ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు. A person smokes 20 cigarettes a day. ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు. ఇవన్నీ దినదానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి. They take tea or coffee or smoke cigarettes. They do every day. కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణా తల్లిపడిపోతుంది. Therefore, he loses his intelligence more and more day by day. ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకొని ఉంటుంటాది. Therefore, this will depends upon the action నీవు you do. రేపటి నుంచి కూడా 2 పర్యాయములే టీ తాగు, Drink tea twice, that's 5 all. పర్యాయములే సిగరెట్ తాగు. Smoke 5 cigarettes a day. మరి ఒక 10 దినాలు అయిన తర్వాత After 10 days, ఒక్క కప్పుతో నీవు తృప్తి పడు. then satisfy yourself by మరి taking తర్వాత 1 cup నీవు of tea. 5 సిగరెట్లు తాగు. And then just smoke 5 cigarettes. ఇంకా 10 దినములు అయిన తర్వాత After 10 days, ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి, stop taking even 1 cup of coffee. సిగరెట్ కూడా మానేసేసేయి. Stop smoking. ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది, జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది. Your memory will increase. వాంఛలను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి. If you have desires more and more, you will lose your intelligence and ఏకాగ్రత memory. చిత్తం కూడా రాకుండా పోతుండాలి. You will lose your concentration also. కనుక మన వాంఛలను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం. So we should put a ceiling on desires to improve our concentration. కనుకనే మొట్టమొదట
మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, Less luggage, more comfort. అప్పుడే మనకు మేక్ ట్రావెల్ ప్రెషర్, Then only we can make a travel a pleasure. అక్కడే మనకు వస్తుంది అది ఆనందం. There lies the pleasure. కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి. So we should reduce our ఏ desires. కోరికను పెంచుకోవాలి మనము? What desires should we మనకు have? భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి. We should develop that desire of love towards God more and more. అప్పుడే మనకు సరి అయినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది. Then only we will have true peace in ఈ spirit. అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది. You will know tomorrow that which is unifying factor, the uniting factor, the underlying current. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सबकी राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. राम राम राम.